పెట్టావంటే పెట్టకపోతే నువ్వు నన్ను నాగం చేస్తున్నావు కదా. అరే ఏమ్రా బెదిరిస్తున్నావు? విమానం ఎక్కిస్తా బిడ్డ. మహిగారు కొంచెం బయట వెయిట్ చేయండి. అరే ఏదో ఒకటి సెటిల్ చేసుకోరా. ఏ కానిస్టేబుల్ తీసుకురా. ఓకే సార్. ఏంటి ఇదంతా? ఈ తలనొప్పులంటే నీకు అవసరమా చెప్పు? ఊకోమ్మా, నీకేం తెలియదు. రే సెటిల్ చేసుకో. ఏమంటావు? ఎవరమ్మా నువ్వు? ఆయన వైఫ్ ని సార్. అవునా? నువ్వు ఆయన భార్య అయితే మరి ఈవిడెవరు? నాకు తెలీదు సార్ ఆమె ఎవరో. చెప్పురా, నేనెవరో చెప్పు దానికి. చెప్పురా, అట్లా చూస్తున్నావేంది? నేను నీ పెళ్ళానని చెప్పురా దానికి. ఏ ఆగామా నువ్వు? ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అతను తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. బతికిపోయింది సాలేగాడు. సార్ ఏమైంది సార్? ఏమైందా? నీ డీలు సంకనాకి పోయింది. ఆవిడ మహిళా పోలీస్ స్టేషన్లోను హ్యూమన్ రైట్స్లో కేసేసింది. రేపటి నుంచి మీరు అక్కడికే వెళ్ళాలి. పోండి, ఇక్కడ వెళ్ళిపోండి. ఏంటో చందు ఇలాంటి కేసులు తెస్తావు? పొద్దు నుంచి నా ఎనర్జీ బొక్క, వస్తాయనుకున్న డబ్బులు బొక్క. సారీ సార్. దా కొందా ఇదొద్దా. ఓకే సార్. ఛీ, దీనమ్మ జీవితం. ఎవరమ్మా మీరు? నా పేరు రాధా సార్. ఈయనొక అమ్మాయి మోసం చేసింది, చీట్ చేసింది. అందుకే కేసు పెట్టా. కౌన్సిలింగ్కి పిలిచారు, అందుకే వచ్చాం. ఇక్కడ సైన్ చేయండి అమ్మా. ఏమయ్యా, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకోవడం ఏంటి? పాడైపోయారయ్యా మీరందరూ. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రాధా మ్యామ్. కృష్ణ మేడం. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. షీఈ్ సబితా మేడం, సీనియర్ ఆఫీసర్. మీ కేసు గురించి వివరంగా చెప్పండి. ఓకే మేడం, నేను పిఎస్ వరకు వెళ్ళొస్తాను. ఈ కేసు ఫైల్ చూడండి. వీళ్ళ కేసు డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఓకే మా. ఓకే మేడం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి మీ సమస్య? ఏం లేదు మేడం. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఎలా వచ్చారు ఇంత దూరం? అది కాదు మేడం, ఈయనొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి నేను ఈ కేసు పెట్టాను. అదేమో నేనే పెళ్ళానని టమ్కేసుకుని మరీ తిరుగుతుంది. నన్ను ఉంచుకున్నాడని, దాన్ని మోసం చేశాడని ఆ అమ్మాయి లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని పెళ్లి చేసుకోలేదు మేడం, జస్ట్ ఇద్దరం కలిసి డేటింగ్ చేసామంతే. బాబు నువ్వు బయటికి వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. నువ్వు చెప్పమ్మా, నువ్వు అతనితో సెక్షువల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ ఉండట్లేదా? మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవు మేడం, అంతా బాగానే ఉండేది. అసలేం జరిగిందంటే నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆయన నేను టెన్షన్ పెడితే మీకెందుకండి? ఆయన మీకెందుకు చెప్పాలి నేను? హలో, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్లో ఉండి ఎంత ఫైర్ అవుతున్నారు? తోటి మనిషికి సహాయం చేద్దామని అడిగానంతే. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. నేను అర్జెంటుగా యూనివర్సిటీకి వెళ్ళాలండి. టుడే లాస్ట్ డేట్. సర్టిఫికేట్స్ తీసుకోవాలండి. సో ఫ్రెండ్ వస్తానంది, రాలేదు. అందుకే ఇంత కంగారు పడుతున్నానండి. అవునా? ఓలా ఉండగా
టైం వేస్ట్ ఎందుకు దండగా? ఒక నిమిషం ఆగండి. అన్న ఓటీపీ చెప్పండి. 1334. ఆ టెన్షన్ వదిలేయండి, నేనున్నాను కదా చూసుకోవటానికి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ అండి. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెక్కడుంటారు? ఇక్కడే కుంచునపల్లి దగ్గర. మీరెక్కడ ఉంటారు? నేను బెంజ్ సర్కిల్ అండి, గాయత్రి నగర్. అవునా, ఓకే.